కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పెసర మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్లో 121,143 హెక్టార్లలో మినుము, పెసర 4,350 హెక్టార్లలో సాగైంది. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా పంటకు పూర్తి మద్దతు ధర అందించేలా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కొనుగోలు చేసిన 10 రోజుల్లోగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామంటున్న సహకార సంఘాల అధికారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. అపరాలు అలాగే పెసలు సాగు చేసిన రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు, అలాగే సాగు చేసిన రైతులకు మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డ్ల ప్రాంగణంలో జిల్లా సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మద్దతు ధర ఎంత ఇస్తున్నారు, అలాగే ఎలా అపరాలను కానీ లేకపోతే పెసలను కానీ కొనుగోలు చేస్తున్నారు అంశాలను సహకార సంఘాల ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంత మద్దతు ధర ఇచ్చారండి, ఎట్లా కొనుగోలు చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు నాగార్జున, DCMS అండి, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి. మొత్తం అపరాలు వచ్చేసి మినుములు పెసలు కొని సెంటర్లో ప్రారంభించి ఒక వారం అవుతుందండి. మినుముల ధర వచ్చేసి క్వింటాల్కి వచ్చేసి 7,400, పెసలు వచ్చేసి 8,682 రూపాయలండి. ప్రస్తుతానికి మినుముల రేటు మన దగ్గర కంటే బయట ఓపెన్ మార్కెట్లోనే బాగా ఎక్కువగా ఉంది, 7,500 వరకు ఉంది. అందువల్ల రైతులు మినుములు మనకి ఇవ్వడానికి ఇష్టపడతలేదండి. పెసలు వచ్చేసి బయట మార్కెట్ 7,200 నుంచి లోపే ఉందండి, 7,200 లోపే ఉంది. మన దగ్గర 8,682 రూపాయలు ఉండటంచే ప్రతి రైతు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మన దగ్గరికి పెసలు తీసుకొస్తున్నారు, వాటిని మేము టెస్ట్ చేస్తున్నాము, మాయిశ్చర్ చూస్తున్నాము. ఈ మాయిశ్చర్ మెషిన్లో మాయిశ్చర్ టెస్ట్ చేసి వీటిని పరిశీలిస్తామండి. వీటిని పరిశీలించిన తర్వాత వీటిలో ఇంకా చెత్త కానీ, తాలు కానీ, తప్పలు కానీ, ఏదైనా మట్టి గడ్డలు కానీ, మట్టి పెడతలు కానీ అన్ని టెస్ట్ చేసి పరిమాణానికి లోబడి ఉంటే కనుక మనం తీసుకుని వారికి మద్దతు ధర కల్పించడం జరుగుతుంది. ఎంత ఉండాలండి మాయిశ్చరైజర్? మాయిశ్చర్ 12% కంటే లోపు ఉండాలండి, 12% బిలో ఉండాలి. ఇప్పుడు అంతకన్నా తక్కువ ఉంటే ఏమైనా తగ్గిస్తారా? అట్లా ఏం లేదండి, ఎండబెట్టుకోమని చెప్తామండి. కొంచెం 1-2 రోజులు ఎండబెట్టుకుంటే, ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదండి, ఎండబెట్టుకుంటే సరిపోతుందని చెబుతున్నామండి. అయితే ఇప్పుడు ఈ పెసలు కానీ లేకపోతే మినులు కానీ అమ్మిన రైతులకు డబ్బులు ఎట్లా పే చేస్తున్నారు? 10 రోజుల్లోపు వారి యొక్క ఖాతాల్లోనే జమ చేయబడతాయండి. వారి యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే ఖాతా ఏదైతే లింక్ అయి ఉంటుందో దానికే జమ చేయవచ్చు. మామూలు ఇప్పుడు ఈ పెసలు కానీ లేకపోతే మినులు కానీ అమ్మడానికి వచ్చినప్పుడు ముందు శాంపిల్స్ కానీ మీకు ఇచ్చెళ్తారా? ఇచ్చెళ్తే కొంతమంది రైతులు శాంపిల్స్ తెచ్చుకుంటున్నారండి. లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు అయితే మేమే వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ యొక్క బస్తాల్లో ఉన్నాయి చీకు ద్వారా పొడిచి తీసుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి తెచ్చుకుంటున్నామండి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ పెసలు కానీ లేకపోతే మినుములు కేంద్రాలను కానీ ప్రారంభించడం జరిగింది. అయితే ఓపెన్ మార్కెట్లో మినుగులు అనేది ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు మినుములు విక్రయించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే పెసలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా బయట మార్కెట్లో తక్కువ ధర ఉండడంతో ఈ కేంద్రాలకే ఎక్కువగా తీసుకొస్తున్నారు. తేమ శాతం చూసి కొనుగోలు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.